కన్ఫర్మ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై క్రిమినల్ కేసు నమోదైంది. వాలంటీర్ వ్యవస్థపై గతంలో చేసిన వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం గుంటూరు కోర్టును ఆశ్రయించింది. ప్రభుత్వ పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం పవన్ పై 499, 500 ఐపీసీ సెక్షన్ల కింద క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆదేశించింది. అంతేకాదు తదుపరి విచారణకు కోర్టుకు హాజరు కావాలని ఆదేశిస్తూ పవన్కు నోటీసులు జారీ చేసింది న్యాయస్థానం. గతేడాది జూలై 9న ఏలూరులో వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వం ఈ కేసు పెట్టింది. వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ చేసిన అనుచిత వ్యాఖ్యలు పత్రికలు, ప్రసార మాధ్యమాలలో ప్రసారమయ్యాయని ప్రభుత్వం పిటిషన్లో పేర్కొంది. రాష్ట్రంలో మహిళల మిస్సింగ్లకు వాలంటీర్లు కూడా ఓ కారణమని పవన్ ఆరోపించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరి వివరాలను వాలంటీర్లు సేకరిస్తున్నారని, ఈ సమాచారం పక్కదారి పడుతున్నట్లు ఆరోపించారు. నిరుపేద ఒంటరి మహిళల వివరాలు సంఘ విద్రోహ శక్తులకు చేరుతున్నాయని పవన్ అన్నారు. వాలంటీర్లు అందించే సమాచారం వీరి చేతికి చేరడానికి కొందరు ప్రభుత్వ పెద్దలు, వైసీపీ నేతలే కారణమన్నారు. దీంతో రాష్ట్రానికి చెందిన 30,000 మందికి పైగా అమ్మాయిలు కనిపించకుండా పోయారని తెలిపారు. మహిళల మిస్సింగ్ వ్యవహారం గురించి కేంద్ర నిఘా వర్గాలు తనకు చెప్పాయని పవన్ పేర్కొన్నారు. వాలంటీర్లు, ప్రభుత్వం, వైసీపీ నాయకులపై పవన్ చేసిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపాయి. పవన్ కు వ్యతిరేకంగా వాలంటీర్లు ఆందోళనకు దిగడమే కాదు, పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. అలాగే ప్రభుత్వం కూడా పవన్ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకుంది. దీంతో గుంటూరు కోర్టులో ఈ వ్యవహారంపై పిటిషన్ దాఖలు చేయగా విచారణ చేపట్టిన న్యాయస్థానం తాజాగా పవన్ పై క్రిమినల్ కేసుకు ఆదేశించింది. మార్చి 25న జరిగే విచారణకు పవన్ హాజరై తన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాల్సిందిగా న్యాయస్థానం ఆదేశించింది. మరి ఈ నెల 25న పవన్ కళ్యాణ్ న్యాయస్థానానికి హాజరవుతారా లేదా పైకోర్టుకు వెళతారా అన్నది తెలియాల్సి ఉంది. ఇక దీనిపై పవన్ కళ్యాణ్ న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్లు తెలిసింది. మరోవైపు ప్రభుత్వ తీరుపై జన సైనికులు మండిపడుతున్నారు. కావాలనే పవన్ పై కేసులు పెడుతున్నారంటూ ఫైర్ అవుతున్నారు.